హైకోర్టులోనే తేల్చుకోండి. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? మరి హైకోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి ఎందుకు పోయారు? వాస్తవానికి ఇక్కడ నువ్వు హైకోర్టులో కొట్టేస్తే నువ్వు సుప్రీంకోర్టుకు పోవాలి. ఇక్కడ కేసు అట్లనే పెండింగ్లో ఉన్నది. ఉండగానే మీరు సుప్రీంకోర్టుకు పోతారు. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు దాఖలు చేశారు? పిటిషనర్కు సరైన సలహా ఇవ్వాలి కదా. న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం జీవో 9ను సవాలు చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత. అయినా కానీ మరి సలహా ఇవ్వాలి కదా న్యాయవాదులు కూడా. ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్ ఉన్నది. పెండింగ్ ఉన్నప్పుడు మరి మీరు ఎట్లా వస్తారు సుప్రీంకోర్టుకు? ఇది రావద్దు అని చెప్పేసి సలహా ఇవ్వాలి కదా మీరు పిటిషనర్కి అని చెప్పేసి న్యాయవాది పైన కూడా సుప్రీం సీరియస్ అయింది. అంటే ఇది కావాలని ఈ రిజర్వేషన్ రావద్దు, దక్కొద్దు. సరే, ఇప్పుడు న్యాయమూర్తులకు వాళ్ళకు తెలుస్తుంది కదా మీరు పిటిషన్ చేయాల్సిన అవసరం ఏంది. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో ప్రభుత్వము బీసీల జనాభా ప్రాతిపదికన ప్రకారం ఎంత దక్కాలో వాళ్ళకి అంత దక్కాలన్న ఉద్దేశంతో జీవో 9ని విడుదల చేసింది. ఆ జీవోను కూడా రద్దు చేయాలని పిటిషన్ వేసిరంటే మీరు ఎంత దరిద్రుడు. మీకు నిజంగా అర్థం కావట్లేదు. ఒకవేళ ఆ జీవోని రద్దు చేసిన పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తా అని చెప్తుంది క్లియర్గా. మరి పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాక మీరేం చేస్తారు? సంకలనం నాకుతారా? మీరు కూడా ఇవ్వాల్సిందే. ఇవ్వకుంటే జనాలు నేల నాకిస్తారు మిమ్మల్ని. బీసీలు ఏమైనా 5%, 10% లేరు, 53% ఉన్నారు. 53%లా మ్యాక్సిమము ఓట్లు వేసేది బీసీలు. ఎక్కువ ఓటింగ్లో పాల్గొనేది ఎక్కువ బీసీలు పాల్గొంటారు. అది కూడా గుర్తుపెట్టుకోరు. ఖచ్చితంగా మీరు ఎన్ని ఆటలు ఆడుతున్నారు ఈ బీజేపీ బీఆర్ఎస్ కలిసి వీళ్ళకి రిజర్వేషన్లు రావద్దు అన్న ఉద్దేశంతో పైకేమో ఇవ్వండి అని చెప్తారు, మళ్ళీ వెనకంగానేమో పిటిషన్లు వేస్తారు. ఇట్లా ఎవరెవరితోనే ఏపిస్తారు, కూర్చుంటారు. అంటే ఏం సాధిస్తారు మీరు ఏం సాధించలేరు. ఇప్పుడు మీకు ఈ లోకల్ ఎలక్షన్లల్లో మీకు ప్రజలు ఖచ్చితమైన బుద్ధి చెప్తారు. మీకు గుణపాఠం కావాలి. ఎందుకంటే మరి ఈ రకంగా ఇట్లా పోయి కోట్లకు పోయి వీళ్ళకి దక్కొద్దు. ఇప్పుడు అందరికీ ఉన్నది కదా రిజర్వేషను. ఇప్పుడు ఓసీలకు కూడా రిజర్వేషన్ ఉంది. ఈడబ్ల్యూఎస్ అనే ఉంది, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద. ఇప్పుడు ఆర్థికంగా ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళకు కూడా రిజర్వేషన్ వస్తున్నది. ఓసీలో ఉన్న జనాభా ప్రకారం చూసుకుంటే వాళ్ళకు కరెక్ట్గా 10% అందుతున్నది. ఓపెన్ కోటాలు అందుతుంది, ఈడబ్ల్యూఎస్లో వస్తున్నది, అన్నీ వస్తుంది. ఎస్సీ ఎస్టీలకు అందరికి వస్తున్నప్పుడు బీసీలకు ఇస్తే నొప్పేంది. మరి ఎందుకు పోయారు మళ్ళీ కోర్టుకు? కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ పార్టీలు, ఈ బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతసేపటికి బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ప్రజలు ఆలోచన చేయాలి. ఎన్నికల కమిషనర్లు బీహార్ దంగల్ షురు. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 2 దశల్లో ఎన్నికలు. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ఫలితాలు. సీట్లు 243, మొత్తం ఓటర్లు 7.43 కోట్లు. అయితే ఇప్పుడు బీహార్ ఎలక్షన్లు కూడా చాలా కీలకం. ఎందుకంటే బీజేపీకి చాలా కీలకం, కాంగ్రెస్ పార్టీకి కూడా కీలకం. ఎందుకంటే బీజేపీ ఎంత ఎగిరిందో ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్లల్లో తొక్కిపట్టిరు. ఇప్పుడు ఈ బీహార్తోని తెలుస్తుంది బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నది ప్రజలలో అనేది. ఈ బీహార్ ఎన్నికల ద్వారా తెలుస్తుంది ఖచ్చితంగా. చూద్దాం ఏం జరుగుతుంది ఏందనేది.